హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలో, ఎక్కువ రోజులు తాజాగా ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తానండి. ముందు కరివేపాకుని రెమ్మలు ఆకులన్నీ తుంచేసుకొని ఆకులన్నీ పక్కన పెట్టుకోవాలండి. ఇట్లా ముందు రెమ్మలన్నీ ఒలిచేసేసి ఆకులన్నీ చక్కగా ఒక పక్కన పెట్టుకోవాలి. దీనికోసం అని చెప్పి నేను ఎయిర్ టైట్ బాక్స్ ఒకటి తీసుకుంటానండి. గాలి వెళ్ళని మంచిగా టైట్గా మూత ఉండే బాక్స్ తీసుకోవాలండి. ఇదిగోండి, ఆకులు ఈ విధంగా తుంచుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఆకులు తడిగా ఉండకూడదండి, పొడి పొడిగా ఉండాలి. ఇట్లాగా చూసారా, తడి లేకుండా ఉండాలి. ఒకవేళ తడిగా ఉంటే ఎండబెట్టుకోండి, తడంతా పోయినాక బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బాక్స్ తీసుకున్నానండి. ఇట్లాగా మూత టైట్గా ఉండే బాక్స్ ఏదైనా, ఇది అయితే ఐస్ క్రీమ్ డబ్బా బాక్సు. ఈ బాక్సులకి మూత చాలా టైట్గా ఉంటుందండి, అందుకని చెప్పి తీసుకున్నాను. ఒక్కొక్కసారి కినియా డేట్స్ కూడా బాక్సులు వస్తాయి కదండి, అవి కూడా మూత చాలా టైట్గా బాగుంటుంది, అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అడుగున ఒక న్యూస్ పేపర్ కానీ ఏదన్నా పేపర్ వేసి దానిపైన ఈ ఆకు అంతా వేయాలండి. ఆకు అయితే పొడిగా ఉండాలండి, తడిగా ఉండకూడదు. ఇట్లా ఆకంతా వేసినాక మళ్ళీ దానిపైన ఇంకొక పేపర్ వేసి పెట్టాలి. ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇట్లా కట్టి పెట్టాలి నీట్గా. ఆ తర్వాత బాక్స్కి మూత గట్టిగా పెట్టేసేయాలి. ఇట్లాగ స్టోర్ చేస్తే చాలా రోజులు, కనీసం ఒక 15 రోజులైనా తాజాగా ఉంటుందండి కరివేపాకు. ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తానండి. ఈ కొత్తిమీర పచ్చడి రైస్లోకి కాదండి, టిఫిన్లోకి బాగుంటుంది. దోశల్లోకి అయితే మరీ బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి వేసుకోవచ్చు. ఇది ఎలాగ చేయాలో చూపిస్తాను, చాలా ఈజీ అండి. మామూలుగా దోశల్లోకి, ఇడ్లీలోకి మామూలుగా పల్లీ చట్నీ కానీ వేరుశనగ చట్నీ అంటారు కదా, అది పల్లీ చట్నీ, పుట్నాల పప్పు చట్నీ, లేకపోతే కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాం కదండి. వాటితో పాటుగా ఒక సైడ్ డిష్ లాగా ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది. గ్రీన్ చట్నీ అనుకోవచ్చు. దీన్ని తయారు చేసినాక గ్రీన్గా ఉంటుంది మొత్తము. కొత్తిమీరని కట్ చేసి పెట్టుకుని తర్వాత కడగటానికని వాటర్లో వేస్తున్నాను. ఈ విధంగా కొత్తిమీరని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్నాక కొత్తిమీరని నీళ్ళన్నీ వడిల్చేసేయాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందాక చూపించాను కదండి ఎండుమిర్చి, ఎక్కువ ఎండుమిర్చి పట్టదండి, 2-3 అయితే సరిపోతాయి. నేనైతే 2 వేస్తున్నాను, మేము కారం తక్కువ తింటాం కాబట్టి. ఈ ఎండుమిర్చిని వేపుకోవాలి, దోరగా వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఈ పచ్చడికి ఇంగ్రీడియంట్స్ కూడా 3 అండి. ఎండుమిర్చి, ఉల్లిపాయ, పెద్దుల్లిపాయ, కొత్తిమీర. పచ్చిమిర్చితో చేయొద్దండి ఈ పచ్చడి, పచ్చిమిర్చి బాగోదు ఈ పచ్చడికి, ఎండుమిర్చితోనే చేయాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేగిపోయింది, వీటిని తీసి మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని. ఉడికే కొంచెం ఎర్రడాలుగా వస్తే సరిపోతుందండి ఉల్లిపాయ.
మరీ ఎక్కువేమీ వేయక్కర్లేదు. కొంచెం రంగు మారితే చాలు, సరిపోతుంది. ఈ ఉల్లిపాయ కూడా ఇట్లాగా వేపుతున్నాను. నూనె మళ్ళీ వేయలేదు, చూసారుగా, ఫస్ట్ వేసిన నూనె, ఆ నూనెలోనే ఇవి కూడా వేపుతున్నాను, సరిపోతుంది. చూడండి, ఇప్పుడు రెడ్గా వచ్చింది కదా కొంచెం. ఇప్పుడు ఈ టైంలో ఇవి కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పితే చాలండి. ఎక్కువ ఏమి వేగక్కర్లేదు. కొత్తిమీర కొంచెం ఆకు మెత్తబడితే చాలు. కొత్తిమీర వేసుకొని వేపుతున్నాను. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ చట్నీ చేయటం. మిగతా చట్నీతో పాటుగా ఇది కూడా చేసుకుంటే ఇది కూడా ఒక వెరైటీగా బాగుంటుంది. మళ్ళీ కొత్తిమీర హెల్త్ కూడా చాలా మంచిది కదండి. అందుకని చెప్పి చేసుకోండి, ఈజీగా అయిపోతుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. అంతేనండి. ఇంకా కొత్తిమీర ఈ విధంగా మెత్తబడినాక దీన్ని కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను. అంతేనండి. కొంచెం సరిపడాక సాల్ట్ వేసి మిక్సీ తిప్పుకోవడం. దీనికి తాలింపు కూడా అవసరం లేదండి. మాకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు తాలింపు, లేదంటే అయిపోయినా పర్వాలేదు. మిర్చి మాత్రం ఎండుమిర్చితోనే చేయాలండి, అప్పుడే బాగుంటుంది పచ్చడి. సాల్ట్ వేసాను. ఇప్పుడు మిక్సీ తిప్పుతున్నాను. మిక్సీ పట్టేసినాక చిన్న బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎంతో అవదండి పచ్చడి, కొంచెం అవుతుంది. అందుకనే మిగతా పచ్చళ్ళు కూడా ఉన్నప్పుడు సైడ్ డిష్గా ఇది చేసుకుంటే ఇది ఒక వెరైటీగా బాగుంటుంది. కొత్తిమీర హెల్త్కి చాలా మంచిది కదండి, అందుకని. చూసారా, ఈ విధంగా గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది.